హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు ఒక షో లైట్ అయితే బిగించామన్నమాట. అది ఏ విధంగా బిగించామని స్టెప్ బై స్టెప్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనం బిగించేటువంటి లైట్ యొక్క బేస్ అనమాట. ఇక్కడ పిల్లర్ మీద మనం సెంటర్కి అయితే పెడుతున్నాం. సెంటర్ పెట్టడానికి ఈ విధంగా టేప్ అయితే తీసుకొని నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అందులో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ పెన్సిల్ సహాయంతో ఈ విధంగా మార్క్స్ పెట్టుకోవాలి. మార్క్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో మనం మార్కెట్టినటువంటి ఉంటాయి కదా, వాటి మీద మనం హోల్స్ అయితే చూసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి. పిల్లర్ కదా, కొంచెం గట్టిగా మిషన్ పట్టుకొని అది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము మిషన్కి వచ్చి 6mm బిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి వాడుకోవచ్చు. తర్వాత రాయల్ ప్లగ్లు అయితే బిగించుకోవాలి. ఈ విధంగా మేము హ్యామర్ దగ్గరగా లేదు కాబట్టి పట్టగారు కొట్టేస్తాం. మీరు హ్యామర్తో కొట్టినట్టే సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు షో లైట్ ఏ విధంగా బిగించాలని చూసుకున్నట్లయితే దీనికి ఇటువంటి నట్ అయితే ఇవ్వబడి ఉంటుంది. దానికి థ్రెడ్డింగ్ ఉంటుంది. షో లైట్ అని చూసారా, దానికి థ్రెడ్డింగ్ ఉంటుంది. దానికి మనం ఈ విధంగా పట్కర్ సహాయంతో థ్రెడ్డింగ్ అయితే బిగించుకోవాలి. బిగించుకున్నప్పుడు థ్రెడ్డింగ్ వంకరగా ఎక్కుతుంది. వంకరగా ఎక్కకుండా చూసుకొని ఈ విధంగా బిగించుకోవాలి. తర్వాత ఇటువంటి బేస్ ఉంటుంది చూసారా, ఆ బేస్ ఈ విధంగా అయితే పెట్టాలి. పెట్టుకున్న తర్వాత కింద దీనికి స్క్రూ అయితే ఇవ్వబడి ఉంటుంది. ఆ స్క్రూ ఈ విధంగా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఇది ఉంది చూసారా, ఈ నట్ వచ్చేసి దీనికి ఈ విధంగా బిగించుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్లుగానే ఇది బిగించినప్పుడు కూడా థ్రెడ్డింగ్ వంకరగా ఎక్కకుండా చూసుకోవాలి. వంకరగా ఎక్కినట్టయితే దానికి ఉన్న మరలు పోతాయి అనమాట. అవి పోకుండా ఈ విధంగా జాగ్రత్తగా బిగించుకోవాలి. బిగించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద మనం స్క్రూ అయితే చేత్తో ఇందాక టైట్ చేసాం, దాన్ని టెస్ట్ సహాయంతో ఫుల్ టైట్ చేసుకున్నాం అనమాట. తర్వాత పట్కర్ తీసుకొని మనం బిగించిన బోల్ట్ చూసారా, ఆ బోల్ట్ని టైట్గా బిగించుకోవాలి. బిగించిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం షో లైట్ ఇందాక హోల్స్ వేసుకున్నాం కదా, ఆ హోల్స్లో స్క్రూ అయితే పెట్టి ఈ విధంగా మేము నిలబడతాం అనమాట. ఫస్ట్ దానికి కనెక్షన్స్ కలపాలి కదా, దానికోసం ఒక స్క్రూ వేసి నిలబెట్టాం. తర్వాత వైర్ మనకి ఎంత కావాలో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పట్కర్ ఆర్ కటర్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వైర్ యొక్క స్లీవ్లు ఈ విధంగా తీసుకోవాలి. స్లీవ్లు తీసుకున్న తర్వాత లైట్కి వైర్లు ఇవ్వబడి ఉంటుంది. ఆ వైర్లు ఈ విధంగా కనెక్షన్స్ కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. రెండు టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ కలిపిన తర్వాత టేప్ తీసుకొని ఈ విధంగా ఫుల్గా టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకున్నప్పుడు చాలా గట్టిగా వేసుకోవాలి. కక్కుర్తి పడకూడదు. టేప్ విషయంలో అయితే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ను జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత లోపల పెట్టేసి ఒక స్క్రూ అయితే వేసాం కదా, తర్వాత ఇంకో స్క్రూ ఈ విధంగా వేసుకొని 2 స్క్రూలు బిగించుకోవాలి. తర్వాత వైరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వైర్ అక్కడ చూసారా టైట్గా ఉందా లేదా చూసుకొని బిగించుకోవాలి. మేము పైకి పెడదాం అనుకున్నాం, కొంచెం కిందకి పెట్టమన్నారు కాబట్టి వైర్ అయితే కనబడుతుంది. ఆ వైర్ కనబడకుండా మేము కేసింగ్ ఆర్ ఏదో ఒకటి పెట్టి దాన్ని కవర్ చేస్తాం అనమాట. తర్వాత మనము లైట్గా బిగించిన స్క్రూలు ఉన్నాయి కదా, అవి ఫుల్లీ లోడెడ్గా టైట్ చేసుకోవాలన్నమాట సెంటర్ చూసుకొని. తర్వాత దీనికి ఉన్నటువంటి చూసారా కప్పులో ఉంది చూసారా, ఆ కప్కి అటు ఇటు స్క్రూలు అయితే ఇవ్వబడి ఉంటుంది. ఆ స్క్రూలు ఇప్పినట్లయితే ఇది వచ్చేసి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మేము ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి E27 బల్బ్ అనమాట. ఈ బల్బుని ఈ విధంగా థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్తో జాగ్రత్తగా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత మనం ఇందాక ఏ విధంగా అయితే ఇప్పామో సేమ్ అదే విధంగా దాని స్క్రూలు మ్యాచ్ అయ్యే విధంగా చూసుకొని బిగించుకోవాలి. మీరు అటు ఇటు పెట్టినట్టయితే స్క్రూకి హోల్ ఉండదు. దానికి ఆ హోల్ ప్రకారం మనం అయితే బిగించుకోవాలన్నమాట చూసుకొని. ఇది కూడా మీరు స్క్రూలు బిగించే విషయంలో మాత్రం థ్రెడ్డింగ్ వంకరగా ఎక్కుతుంది. ఆ వంకరగా ఎక్కకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి వంకరగా ఎక్కినట్లయితే సరిగ్గా సెట్ అవ్వనమాట. మనం ఒక పనికి 2 పనులు డబల్ పని అయిపోద్ది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ చేత్తో టైట్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా ఫుల్గా టైట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలక్ట్రికల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. లైట్ వెలిగిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది.